క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 106వ సంకీర్తన మొదటి శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈ లోకంలో చాలామంది దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు కోరుతూ ఉంటారు. కానీ ఆశీర్వాదాలు పొందిన తరువాత కృతజ్ఞత చెప్పడం అనేది మర్చిపోతూ ఉంటారు. అయితే దేవుని హృదయాన్ని సంతోషపరిచేది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, కానీ కృతజ్ఞతాస్తుతి కూడా అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఉత్తముడు గనుక మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. 106:1 మనం చదివాము, యెహోవా ఉత్తముడు. దేవుని మంచితనం పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా మారదు. మనం బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆయన మంచివాడే. ప్రార్థనకు ఆలస్యంగా సమాధానం వచ్చిన ఆయన మంచివాడే. కన్నీళ్ళలోనూ ఆయన మంచివాడే. అలాగైతే కనుక ఉదాహరణకి సూర్యుడు మేఘాల వెనక కనిపించకపోయినా ప్రకాశిస్తూనే ఉంటాడు కదా. అలాగే దేవుని మంచితనం అనేది ఎప్పుడు కూడా తగ్గదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకేమిచ్చాడో చూసి కాదు, దేవుడు ఎవరో తెలుసుకొని నేను ఆయనను స్తుతిస్తాను అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. కనుక ఇంకా ఆయన కృప నిత్యమైనది కనుక ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. విలాప వాక్యములు 3:22-23 మనం చదివితే, యెహోవా కనికరములు అంతము కాలేదు, ప్రతి ఉదయము అవి నూతనములు అని దేవుని వాక్యములు మనం చదువుతూ, అంటే మనం బ్రతికి ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదు, అది కేవలము దేవుని కృపాన్ని మనం గమనించాలి. ఈరోజు నిద్ర లేచామంటే దేవుని కృప, కుటుంబం ఉందంటే దేవుని కృప, సంఘములో సేవ చేస్తున్నామంటే దేవుని కృప, రక్షణ పొంది ఉన్నామంటే దేవుని మహాకృప. దేవునికి మహిమ కలుగు. మన జీతం వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు, మన బలం వల్ల కాదు, కేవలము దేవుని కృప వల్ల మనము నిలిచి ఉన్నామనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన కృతజ్ఞత అద్భుతాలను తెస్తుంది. లోకా 17:11-19 మనం చదువుతున్నప్పుడు మనందరూ తెలిసిన మాటే, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు, కానీ ఒక్కరే తిరిగి వచ్చి యేసుకు కృతజ్ఞత చెప్పినట్లుగా మనం చూస్తాం. అందరికీ స్వస్థత వచ్చింది, కానీ కృతజ్ఞత చెప్పినటువంటి వాడు అదనపు ఆశీర్వాదాన్ని పొందాడు. కనుక కృతజ్ఞత చెప్పేవారు దేవునితో మరింత దగ్గర అవుతారు. కృతజ్ఞత అనేది దేవుణ్ణి మహిమపరుస్తుంది. 50వ సంకీర్తన 23 మనం చదువుతూ ఉన్నప్పుడు, కృతజ్ఞతా బలి అర్పించువాడు నన్ను మహిమపరచునని చెప్పేసి. కనుక దేవుడు పెద్ద బలులను మాత్రమే చూడడు, కృతజ్ఞతతో నిండినటువంటి హృదయాన్ని చూస్తాడు. చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పే వారంగా ఉండాలి, చిన్న అవకాశానికి కృతజ్ఞత చెప్పేటువంటి వారంగా ఉండాలి, చిన్న సేవకు కృతజ్ఞత చెప్పేటువంటి వారు. ప్రతి విషయంలో కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనా. ఎందుచేత తెలుసా? కృతజ్ఞత ఆశీర్వాదాలను ఆకర్షిస్తూ ఉంటుంది. కృతజ్ఞత లేని హృదయం ఫిర్యాదులతో నిండిపోతూ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజల అరణ్యములో శనిగారు గొనిగారు ఫలితంగా వాగ్దాన దేశంలో వారు ప్రవేశించలేకపోయారు. కానీ దావీదు ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. దేవుడు అతనిని గొప్ప రాజుగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగైతే కనుక దినపై వాగ్దాన ప్రకారంగా కృతజ్ఞత చెప్పేటువంటి హృదయం దేవునికి అత్యంత ప్రియమైనటువంటి బలి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఉత్తముడు గనుక ఆయన స్తుతించాలి, ఆయన కృప నిత్యమైనది గనుక ఆయన స్తుతించాలి, అద్భుతాల కోసం ఆయన స్తుతించాలి, కష్టాల్లో కూడా ఆయన స్తుతించాలి, ప్రతి శ్వాసకు ఆయన మనం స్తుతించవలసిన వారమైన. అలాగైతే కనుక ఈరోజు మనం దేవుని వద్ద ఇంకేదైనా అడగక ముందు ఆయన చేసిన మేలులన్నిటికీ కూడా నిలవబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. యెహోవా నీ ఉత్తముడవు, నీ కృప నిత్యము నిలిచి ఉన్నది, నా ప్రాణం అంతటితో కూడా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని దావీదు యొక్క అనుభవాలను మన అనుభవాలుగా మార్చుకోగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో కృపగల దేవుడు మనందరి జీవిత అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి అద్భుతాలు కృపగల దేవుడు మనందరి జీవితాలు జరిగించును గాక. ఆమేన్.